ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లాకు చెందిన సింహాచలం భవానీ దంపతులు విజయవాడలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ రైల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి వెళ్తుండగా యాదగిరి భువనగిరి జిల్లా వంగంపల్లి ఆలేరు రైలు మార్గంలో వంగంపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత డోర్ వద్ద ప్రమాదవశాత్తు జారి కింద పడి మృతి చెందిన వార్తలు మనందరికీ తెలిసిందే. అయితే నవదంపతుల మృతి కేసులో ట్విస్ట్ నెలకొంది. ఈ ఘటనకు ముందే రైల్లో దంపతుల మధ్య గొడవలు జరిగినట్లు ప్రయాణికులు తీసిన వీడియో దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మృతిపై అనుమానాస్పదం వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఉద్దేశపూర్వకంగా భార్యాభర్తలు దూకేశారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీలోని పార్వతీపురం జిల్లా గురుగుబిల్ల మండలం రావుపల్లికి చెందిన కోరాడ సింహాచలం భవానీతో 2 నెలల క్రితమే వివాహమైంది. వీరిద్దరూ హైదరాబాద్ జగద్గిరిగుట్టలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్నారు. బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.